రీసెంట్గా తమిళనాడులో సినీ నటుడు విజయ్ సార్వత్రిక ఎన్నికల్లో సంచలన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ విజయ్లను పోలుస్తూ కొంతమంది ఏ రేంజ్లో ట్రోల్స్ వేశారో మన కళ్ళారా చూశాం. అభిమానులు సైతం 2024లో పవన్ కళ్యాణ్ వేవ్ తారాస్థాయిలో ఉంది, రిస్క్ చేసి పోటీ చేస్తుంటే ఖచ్చితంగా సీఎం అయ్యేవాడేమో అని కామెంట్స్ చేశారు. మొత్తం మీద తమిళనాడులో సీఎంగా విజయ్ బాధ్యతలు చేపట్టడం, పవన్ కళ్యాణ్పై సీఎం అవ్వాలనే ఒత్తిడి అభిమానుల నుండి తీవ్రస్థాయిలో మొదలైంది. అయితే ఆయన కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఈ విషయంపై చాలా ఘాటుగానే స్పందించారు. ఆయన మాట్లాడుతూ రీసెంట్గానే పక్క రాష్ట్రంలో ఒక పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయిపోయారని, మీరు కూడా అలాగే అవ్వాల్సింది అంటూ ఎన్నో వేల మెసేజ్లు వచ్చాయి. ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి అంటారు కదా, అలాగే ఉన్నాయి మీ మాటలు. మన రాష్ట్రంలో పరిస్థితులు ఎలాంటివో చూసి కూడా ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? పోనీ మీ మాటకు తగ్గట్టుగానే 2019లో పోటీ చేస్తే ఏం చేశారు? 2 చోట్ల ఓడించారు. మన రాష్ట్ర పరిస్థితులను చూసి దశాబ్ద కాలం వరకు నలుగుతాను అని ఊహించే రాజకీయాల్లో అడుగు పెట్టాను. పదవి కోసం నేనేనాడు కూడా రాజకీయాలు చెయ్యాలని అనుకోలేదు. అలా అనుకుంటే 2009లోనే ఎంపీగా పోటీ చేసి ఉండేవాడిని. 2014లో ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు మల్కాజ్గిరి స్థానం నుండి నేను పోటీ చేయాల్సి ఉంది. కానీ నాకు పార్టీని నడపడం ముఖ్యం. పార్టీని స్థాపించినప్పుడు నాతో పాటు నడిచిన వాళ్ళు ఈరోజు చాలామంది లేరు. ఓడిపోయిన వెంటనే పారిపోయారు. నాతో మొదటి నుండి ప్రయాణం చేసింది కేవలం జన సైనికులు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.